సాతానా, మరలా వచ్చావా? అవును దేవా, భూలోకమంతా సంచరిస్తూ మనిషి కుమారులను గమనిస్తూ వచ్చి తిని. ఏమి గమనించావు? నీకు తెలీదా దేవా, భూలోకమంతా నా వశం అవ్వబోతున్నది. యథార్థవంతులు ఎవ్వరూ లేరు, ఎక్కడ చూసినా పాపమే. సాతానా, ఎంతమంది పాపులు ఉన్నప్పటికీ నన్ను పరిచయం చేయటానికి, నరకం నుండి తప్పించుటకు నా సేవకులున్నారు. ఎవరు? నీ సేవకులా? నా ఫాలోవర్స్ లిస్ట్లో ముందున్నది నీ సేవకులే కదా. సాతానా, ఆపు నీ పిచ్చి మాటలు. నా సేవకుల్లో కూడా యథార్థవంతులున్నారు. యథార్థవంతులా? డబ్బు కోసం ప్రాకులాడేవారు, నీ నామమును అవమానపరిచేవారు, నిత్యం నరకం వైపు నడిపించేవారు ఇంకెక్కడ యథార్థవంతులు? సాతానా, యోబు సంగతి మర్చితివా? నీవు అతనికి ఎన్ని హింసలు పెట్టినా యోబు నా నామమును దూషించలేదు. దేవా, అది ఒకప్పటి మాట. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఇప్పుడు 4 కష్టాలు 6 అవమానాలు కలిగితే నీ పేరు ఎవ్వరికీ గుర్తుండదు. సాతానా, అది కేవలం నీ భ్రమ. నా కోసం ప్రాణాలు అర్పించేవారు కూడా ఉన్నారు. సరే, అయితే అటువంటి వారిలో ఒక సేవకుణ్ణి నాకు చూపించు. వారి మీద నాకు పూర్తి అధికారం ఇవ్వు. వారి ప్రాణం మీదికి వస్తే నీ నామం కూడా వారికి గుర్తుకుండదని నిరూపిస్తాను. సరే సాతాను, ఇదిగో నా సేవకుడు. ఇతను పుట్టుకతో నన్ను ఎరగనప్పటికీ తర్వాత నన్ను తెలుసుకుని నా మార్గంలోకి వచ్చి నా సేవకుడిగా ఎంతోమంది పాపులను రక్షిస్తున్నాడు. ఇతని మీద నీకు పూర్తి అధికారం ఇస్తున్నాను. ప్రాణం పోతున్నప్పటికీ హతసాక్షిగా ఉండటకు సిద్ధమవుతాడు గాని నన్ను విడిచిపెట్టలేదు. చూద్దాము దేవా, ఈసారి విజయం నీదో నాదో. ఒరే ఒరే, ఏంట్రా ఇది? నువ్వేంటి వేరే మత పుస్తకం చదవడం ఏంటి? నాన్న, ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇది ఒక మతానికి సంబంధించినది కాదు. నోర్మూయి వెధవా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను నాన్న. నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పట్టిందా? లేదు నాన్న, పిచ్చి వదిలింది. నేను నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాను. ఆపు నీ పిచ్చిపోతులు. మన పద్ధతులేంటి, మన కట్టుబాట్లేంటి, మన కుటుంబ ఆచారాలు మర్చిపోయావా? ఇవన్నీ మనల్ని పరలోకం చేర్చలేవు నాన్న. ఇప్పుడు ఏమంటావురా? నేను సృష్టికర్తను పూజించాలనుకుంటున్నాను, సృష్టిని కాను. అమ్మ లేదని నేను గారాబం చేసి తప్పు చేశాను. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇంట్లోంచి బయటకు పో. వెళ్తాను నాన్న. మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారా కాకుండా ఎవరూ పరలోక రాజ్యం చేరలేరు. ప్రియ సహోదరుడు, సహోదరి, అందరూ మారుమనసు పొందండి. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. ఏమయ్యా, ఎవరు నువ్వు? మా వీధిలో ఏం పని నీకు? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నా అమ్మా. అయితే పోయి మీ చర్చిలో చెప్పుకో, మా వీధిలో ప్రకటించడానికి వీల్లేదు. అది కాదమ్మా, నా మాట వినండి. ఏంటి వినేది? మమ్మల్ని అమాయకులను చేసి మీ మతంలోకి మారుద్దామనుకుంటున్నావా? క్రైస్తవ్యం మతం కాదమ్మా, అది నిత్య జీవానికి మార్గం. చెప్పావులే, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడా? అవునమ్మా, మన యొక్క పాపాల నిమిత్తం ఆయన సిలువుపై మేకులు కొట్టించుకున్నాడు. మీరు మేకుల కోసం మాట్లాడుతున్నారు కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడనే సత్యాన్ని గ్రహించటం లేదు. ఇంకా ఆపుతావా? నీకు సిగ్గులేదా? ఆయన ఒక దేవుడు, నువ్వు ఒక దూత. అయినా బైబిల్లో అన్ని బూతులే ఉంటాయంట కదా, టీవీలో చాలా వింటున్నావు. మీకు తప్పుడు బోధ ప్రచారం చేస్తున్నారమ్మా. బైబిల్లో మనుషులు తప్పు చేశారు, శిక్ష అనుభవించారు. కానీ నా దేవుడు ఎప్పుడూ తప్పు చేయలేదు. అవన్నీ మాకు తెలీదు, వద్దు కూడా. నోరు మూసుకుని ఇక్కడ నుండి పో. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమది, మీరు విలువ పెట్టి కొనబడిన. ఆపండి, మీ సువార్త ప్రకటించడం ఆపండి. ఎందుకు ఆపాలి బ్రదర్? ఆపాలంతే. మా దేశంలో మీ మతం ఏంటి, మీ దాదాగిరి ఏంటి? మర్యాదగా మీ మత ప్రచారం ఆపండి. మీరు ఏం చేసినా సువార్త ఆపం బ్రదర్. ఎందుకంటే నిజదేవుడిని తెలుసుకోలేక చాలామంది నశించిపోతున్నారు. సువార్త అందరికీ చేరాలి, అన్ని చోట్ల వ్యాపించాలి. ఏంట్రా వ్యాపించేది? మీరు మర్యాదగా చెప్తే లొంగర్రా. మిమ్మల్ని 4 తంతేనే అప్పుడే దారిలోకి వస్తారు. కొట్టండ్రా వీళ్ళని, కొట్టండి. అబ్బా ఏసయ్యా, అమ్మా, అబ్బా ఏసయ్యా, అమ్మా, 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 అమ్మా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సువార్త ప్రకటించినట్లయితే ప్రాణాలు తీస్తాం. ఖబర్దార్. పదండ్రా.
సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాల్లోని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చెలగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. Gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పినా మాట వినరారా? మర్యాదగా ఆపకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారా? మీరు ఎన్ని చెప్పినా నేను వినను బ్రదర్. ఒరేయ్, వీరు బెదిరింపులకు లొంగర్రా. ఒకని వేసేస్తే అందరూ దారిలోకి వస్తారు. వేసేయండి రా విన్ని. బ్రదర్, నన్ను చంపినా సరే నా చావు ద్వారా కూడా సువార్త ప్రకటింపబడుతుంది. యేసయ్యా, ఈ జీవితం నీకే అంకితం. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, మీ మాదిరికై వందనము. ప్రియ సంగమా, ఈ రోజుల్లో క్రైస్తవ్యంపై, ముఖ్యంగా సంఘ కాపురులపై చాలా తరచుగా దాడులు జరుగుతున్నాయి. అసభ్యంగా మాట్లాడడం దగ్గర నుంచి భౌతికంగా గాయపరచడం వరకు అనేక విధాలుగా క్రైస్తవ్యులను హింసిస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భయపడకుండా బలం పొంది ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటిస్తున్న నిజమైన సంఘ కాపురులకు మా ఈ ప్రదర్శన అంకితం. మన కోసం, మన కుటుంబం కోసం భారంతో ప్రార్థన చేస్తున్న సంఘ కాపురులకు అండగా ఉండవలసిన బాధ్యత నీది, నాది, మనందరిది. ఆమేన్.